ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు అక్షయ జ్యువెలరీ, రేఖా హాస్పిటల్ ఎదురుగా, ద్వారకా కాంప్లెక్స్, హనుమాన్ జంక్షన్ రోడ్, నూజివీడు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు కౌలూరి యోగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కానుమూరి సునీల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి అందుబాటులో జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీను నిర్మించాలని నిశ్చయించి అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేసి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో మెడికల్ విద్యను అందించాలని దృఢ సంకల్పంతో కాలేజీలో నిర్మిస్తే కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేదవారికి మెడికల్ విద్యను దూరం చేసేలా చూస్తుందని నాయకులు అన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆగే వరకు వైఎస్సార్సీపీ పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని, మరో 3.5 సంవత్సరాలలో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి పేదవారికి మెడికల్ విద్యను అందజేస్తారని వైసీపీ నాయకులు అన్నారు. మన పెద్దాయన మీ గ్రామంలో కార్యక్రమం పెట్టారంటే కోటి సంతకాల కార్యక్రమం సందర్భంగా కోటి సంతకాలు ఎందుకు, ఈ కోటి సంతకాల వల్ల ఉపయోగం ఏంటి అనేది మీ అందరికి కూడా తెలియవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఉండగా, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాడు నష్టపరిహారం రైతులకి మామిడికాయ రైతులు రాలేదు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తాను. ఇటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా తిరుగుతున్నాం. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ నూజివీడులో ఇవాళ 300 పడకల హాస్పిటల్ పెట్టాం. 300 పడకలు హాస్పిటల్ పెట్టాం. దాని ఉద్దేశం ఏంటి? జగన్ గారు చెప్పాడు. దాని ఉద్దేశం ఏంటి? తీసుకెళ్ళు నూజివీడులో పెట్టుకో. నెంబర్ 1 హాస్పిటల్లో నెలకి 250 ఆపరేషన్లు, 300 ఆపరేషన్లు జరుగుతున్నాయి నూజివీడులో. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి పెద్ద ఊళ్ళలో ఎక్కడ కూడా ఇన్ని ఆపరేషన్లు జరగట్లేదు. పెద్ద హాస్పిటల్ కట్టాలి అని చెప్పి కట్టిస్తే దాంట్లో డాక్టర్లు లేరమ్మా, స్టాఫ్ లేరు, కనీసం స్టాఫ్ కూడా లేదు. అంత పెద్ద బిల్డింగ్కి స్టాఫ్ కూడా లేరు. ఈ విధంగా మెయింటైన్ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం. ఇవాళ అంత పెద్ద హాస్పిటల్ ఏలూరు తర్వాత నూజివీడులోనే ఉంది. ఏలూరు జిల్లాలో ఏ ఊళ్ళో కూడా లేదు, మహాపట్నాల్లో లేదు, పెద్ద పెద్ద పట్టణాల్లో లేదు. విజయవాడ తీసుకుంటే విజయవాడ తర్వాత నూజివీడులోనే ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ మీ అందరికీ కూడా తప్పమహంగా తెలియజేస్తాను. ఆరోగ్య హాస్పిటల్స్ నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో ఐసీయూ, అడ్వాన్స్డ్ లాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 2D ఎకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు. ఆరోగ్య హాస్పిటల్స్, IDBI బ్యాంక్ ఎదురుగా, జంక్షన్ రోడ్, నూజివీడు. సెల్ 8106791179.